నమస్కారం. 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జిల్లాలో ఇప్పటి వరకు 646 గ్రామ పంచాయతీల్లో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సమన్వయంతో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ పేర్కొన్నారు. In the beginning also, I was a little skeptic how things will be going on. We used to have discussions whether that we will be able to complete in time and all. With the central agency who is monitoring this, say that if we are not giving more vehicles to them, it may be difficult to complete. I think only one extra vehicle you got after that. But somehow I feel that it is more from your side that help in going in a smooth way. Although you face a lot of difficulties, I understand it's very difficult to arrange such a nature of yatra. But I must congratulate Mr. San and his group of officers that you are holding this yatra so well, and now we are at the fag end of the yatra, and I hope another 3-4 working days we should be able to complete. So that is a very good thing. And I attended 2 GPs and today also I will be attending. So I am finding that they are very enthusiastic, all because of your effort that they understand what exactly is the purpose of this yatra. See, the vision of the Prime Minister is that India should be a developed country by 2047 when we complete 100 years of independence. And this yatra is starting point of everything. It's not the end. Of course, I am very happy that we have done very well, particularly in district like PM Awas Yojana or Har Ghar Jal Jeevan mission. The pension program happens every month in the first 1-3 days. So we tried bringing this Viksit Sankalp concept also there, and then try to communicate that ideology to the citizens also. Similarly, sir, we have completed as on date 646 gram out of 697 gram panchayats. The target is 697 and we have finished in 646. And the schedule for the balance panchayats will be 51 balance and will be completing by 30th of January. Sir. We have placed around 878. We are one of the better performing districts in the rural districts. In urban areas, it's generally higher. 7 హిల్స్ టీవీ 2024 ఆంగ్ల సంవత్సరాది అన్ని పురస్కరించుకొని అన్ని అంగుళాలలో ముద్రించిన క్యాలెండర్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ శైలి సన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాలెండర్లను ఆవిష్కరించిన అనంతరం పలువురికి అందజేశారు. 7 హిల్స్ టెలివిజన్ల ద్వారా నిరంతరం ప్రచారాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రచారం చేసి ప్రజలకు వాదోడుగా ఉండాలని జిల్లా కలెక్టర్ సన్మోహన్ సిఇఓ మురళీకృష్ణకి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. డిప్యూటీ నారాయణ స్వామికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వెల్లడించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. ఆయన ఎవరిని ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుండి బాధ్యతగా పోటీ చేసి గెలుపొందాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. రాజకీయంగా మాట్లాడడానికి ఏం లేదు కంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ తరఫున పెద్దలు జిల్లా మంత్రివర్యులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితే ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేదానికి నేను మొట్టమొదటి వాడిని అనుకుంటాను. ఎందుకంటే మేమంటూ కొన్ని సూచించడము అవి నెరవేర్చకుండా పోతే ఇంకో విధంగా బాధపడమంటూ ఏమి ఉండబోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాపించిన పార్టీలో మేమందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం జరిగింది కాబట్టి ఇంకా జరగబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఏది ఆదేశిస్తే దాని ప్రకారం మేము శిరసావహిస్తాం తప్పితే మాకంటూ నిర్ణయాలు తీసుకుంటే అవకాశం అంటూ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకునేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా చిత్తూరు జిల్లా చాలా మంచి జిల్లా కాబట్టి ఇక్కడున్న ప్రజలు కానైతేమి, అధికారులు అయితేనేమి, ఇక్కడున్న నాన్ అఫీషియల్స్ అయితేమి ఒకరికొకరికి అర్థం చేసుకునేసి ప్రతిపక్షం వారితో కూడా మేము అందరితో బాగున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకొని పోతామని కూడా ముందు రోజుల్లో కూడా
రాబోయే ఎన్నికల్లో కూడా మా పార్టీ విజయడంక మోగిస్తుంది. ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నేను ఆశిస్తున్నాను. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపించారు. మాపై కక్ష సాధింపులతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వడమలపేట జడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, నిండ్రా మండలం జడ్పీటీసీ మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాల్లో ఒక నగిరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే మేమంతా ఓటేసి గెలిపించినందుకు మాకు కానుక ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. అదే కాకుండా మళ్ళీ జడ్పీ జనరల్ ఫండ్ విషయాల్లో కూడా జడ్పీ గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ప్రతి ఒక్క జడ్పీటీసీకి మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జడ్పీటీసీలు కానీ గతంలో నేను ఎంపీపీకి కూడా పనిచేయడం జరిగింది. ఎంపీపీగా పనిచేయనప్పుడు మా మండలంలో జడ్పీటీసీ కూడా మేము గెలవడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వంలో మాకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు అందరికీ సమానంగా ప్రతి మండలానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, మంత్రులకి, ఎంపీలకి, రాజ్యసభ మెంబర్లకి, ఎమ్మెల్సీలకి వాళ్ళ అవసరాలను బట్టి జడ్పీ నిధులని కేటాయించడం జరుగుతూ ఉంది. కానీ మా కాన్స్టిట్యూషన్లో జడ్పీటీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేయనీయకుండా ఏఈల్ని, డిఈల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ ఎవరో కాదు, మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు. కానీ జగన్ అన్న బాగా చేస్తున్నాడు, రోజమ్మ చేయటం లేదు. ఇది నాకు జగన్ అన్న కావాలి, రోజమ్మ. చిత్తూరు నియోజకవర్గంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మెకానికల్ మైదానం నందు చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మరియు చిత్తూరు నగర మేయర్ కుమారి అముద ప్రారంభించారు. సూపర్. పదవులకు అమ్ముకునే రోజా లాంటి వారికి మంత్రి పదవిలోనే కొనసాగే అర్హత లేదని చిత్తూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మరియు మాజీ మేయర్ కటారి హేమలత విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ పదవి కావాలన్నా వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని అమ్ముకునే పరిస్థితికి ఈ పార్టీ దిగజారింది. ఉదాహరణ చూస్తే పుత్తూరులో 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి దగ్గర 70 లక్షలు ఇస్తే నిన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తాము. ఆమె అక్కడ కష్టపడి ఇనానమస్గా అయింది అని ఆమె చెప్పింది. నువ్వు ఇనానమస్ అన్నాక ఏమన్నాక నువ్వు ఎస్సీ అయినా సరే ఇంకొకరైనా సరే నువ్వు ఆ 70 లక్షలు ఇస్తేనే అవుతుంది అంటే ఆమె ఆ 70 లక్షల బదులు ఒక 40 లక్షలు రెడీ చేసి మరి రోజా దగ్గరికి పోతే మా అన్న ఇన్ఛార్జి దానికి పుత్తూరుకి నువ్వు పుత్తూరులో పోయి కుమారస్వామిరెడ్డిని కలువు, ఆయన సెటిల్ చేస్తాడు అని ఉన్నాను. సరే ఈమె నమ్మిపోయి ఇచ్చింది. ఇచ్చినాక చూస్తే 2 ఏళ్ళ వరకు ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని ఇవ్వకుండా దాటేస్తే నిన్న ఆమె కూడా ప్రెస్కి వచ్చింది. మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా సీట్ల పంపకాలు కానీ ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ మీకు ఇంకా మున్సిపల్ చైర్మన్ ఇస్తాము, ఇంకొకటి ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షల్లో, అది కూడా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీని వాళ్ళ దగ్గర మోసాలు చేసి కూడా వాళ్ళు ఇంకా సంపాదించి సరిపోవట్లేదని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని కూడా ప్రశ్నిస్తున్నాము. అలాగే బటన్లు నొక్కే జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఉరవకొండలో జరిగిన ఆసరా మీటింగ్లో కూడా చాలా వరకు అసలు జగన్మోహన్ రెడ్డికి డ్వాక్రా మహిళలను అడ్డుపెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే డ్వాక్రా రుణాలని కూడా తను డైవర్ట్ చేస్తూ ఆ రుణాల్లో కూడా తను దోచుకుంటూ ఈరోజు నేను అక్క చెల్లెమ్మలకి 70 లక్షల మందికి నేను ఆసరా ద్వారా కోట్లల్లో రుణాలు ఇస్తున్నాను అని ఈరోజు చెప్పుకోవడం ఎంతవరకు సబబని కూడా ప్రశ్నిస్తున్నాము. బలహీన వర్గాలను కూడా అసలు ఆమె భువనేశ్వరి ఎంతగా బాధపడుతుందంటే బాధేస్తుంది. ఒక మహిళగా వాళ్ళ కుటుంబ శక్తి కన్నా మించి ఆమె 70 లక్షలు అడిగి ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి, అంటే వాళ్ళ సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, అంత బలహీన వర్గాలను కూడా వదలకుండా ఎంతగా సతాయిస్తున్నారంటే అసలు చాలా వరకు బాధేస్తుంది.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ప్రజలకి ఖచ్చితంగా ఆయన ఏమేమి అమలు చేస్తానని సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారనేసి తెలియజేసుకుంటూ జై హింద్. జనసేన పిలుస్తుందిరా ఇద్దరు కలిసి ఈరోజు 21వ తారీఖు నుంచి వార్డుకి పిలుస్తుందిరా అనేసి మేము ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఆస్పిరెంట్స్ ఇక్కడ 6 మంది ఉన్నాము. 6 మంది కలిసి కరెక్ట్గా ఎక్కడ ఏ విభేదాలు లేకుండా మేము 6 మంది ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి కలిసి కరెక్ట్గా పనిచేస్తామని కూడా వివరించుకున్నాము. అదేవిధంగా వార్డు తిరుగుతున్నాము. ఈరోజు మంచి స్పందన వస్తాం తెలుగుదేశంకి. ఎక్కడ పోయినా వాళ్ళే సంతోషంగా మేము అడక్క ముందే వాళ్ళే తెలుగుదేశంకి మేము ఓటేస్తాము అని ముందుకు వస్తున్నారు. ఇది ఎందుకురా అంటే జగన్ చేసిన అన్యాయాలు వాళ్ళే గుర్తించుకొని మాకు ఎక్కడ పోయినా హారతలు కానీ మంచి స్పందనతో మాకు పిలుపునిచ్చారు. ఇది గుర్తించుకోవాలా జగన్మోహన్ రెడ్డి కూడా. ఇంకనైనా ఆయన బుద్ధి తెచ్చుకొని మంచితనంతో మలుక్కోవాలని కూడా ఈ పిల్లల్ని చాలా వరకు నాశనానికి గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకైనా మానుకొని మంచిగా మలుక్కోవాలని కూడా మేమందరూ కూడా కోరుకుంటున్నాము. వార్డులో ఎక్కడ పోయినా అక్కడ మంచి స్పందన వస్తుంది. 24లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేది గ్యారంటీ. అతను తెచ్చిన కార్యక్రమాలు కూడా అన్నీ ఆయన ప్రామిస్ చేసి అమలులో మేము తీసుకొని వస్తామని కూడా మనం చేసుకుంటాం. చిత్తూరు మున్సిపాలిటీ 8వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా దొరబాబు అన్న తరఫున క్యాన్వాస్ చేయడం జరిగింది. 6 మంది ఆస్పిరెంట్లు అందరూ కలిసి కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. యువత కూడా అలాగే బాగా స్పందిస్తున్నారు. యువత ఆల్మోస్ట్ చెడిపోవడానికి డ్రగ్స్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, గంజాయి లాంటివి ఈజీగా దొరుకుతున్నాయి. ఎలాంటి నెగిటివ్ వ్యాపారాలను అవన్నీ కూడా వైకాపా లీడర్లే చేస్తున్నారు. ఈరోజు ప్రతి వ్యాపారం కూడా గంజాయి అమ్మడం కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి సొసైటీ బాగుండాలంటే చంద్రబాబు నాయుడికి ఓటేసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఈరోజు బలపరచాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మాకు చంద్రబాబు అవసరం కంటే కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్రానికి అవసరం. ఆయనకు మన అవసరం కంటే కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం. ఇలాగే జరిగితే ఇంకో బీహార్ లాగా తయారవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్. అందరూ కూడా వలసలు వెళ్లాల్సి వస్తుంది. ఈ యువతకి, స్త్రీలకి, యువ స్త్రీలకి అందరికి కలిపి కూడా మంచి స్కీమ్ మహాశక్తి పథకం అయితేనేమి, అలాగే రైతు బంధు పథకం అయితేనేమి అన్నీ కూడా చాలా గొప్ప స్కీములు దీంట్లో పెట్టారు. ప్రతి ఇంటికి బెనిఫిట్ జరిగి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబునే సైకిల్ గుర్తుకే ఓటు గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. అలాగే ఈరోజు 3 గంటలకు జైహో బీసీ ప్రోగ్రాం సిఎంటీ గ్రౌండ్స్లో ఉంది. ఖచ్చితంగా బీసీలందరూ కూడా హాజరయ్యే ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జై నారాయణలో 6 మంది ఆస్పిరెంట్లతో కూడా 21వ తారీఖు నుంచి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు 6వ వార్డు 6వ రోజు 8వ వార్డు 6వ రోజు 8వ వార్డు ఈ వెంకటరావు కాలనీ, కుమార కాలనీ, మరి ఇవన్నీ కూడా శ్రీనివాస నగరు, రీడ్స్పేట ఇవన్నీ కూడా తెల్లారి తిరుగుతూ ఉన్నాం. మధ్యాహ్నం 7వ వార్డులో కొంగాడిపల్లిలో ఏటీఎంగూడ నుంచి 7వ వార్డు జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ఉండే ఆస్పిరెంట్లు 6 మంది కూడా కలిసి తిరిగే దానివల్ల అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. తప్పకుండా కూడా మీకు మేము ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలా, చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ఘంటాపదంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకు అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలా బాగా ఇండ్లలో నుంచి కరదీరా ప్రోగ్రాంలో భాగంగా 8వ వార్డులో కూడా అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా మన రాష్ట్రం అనేది అభివృద్ధి పొందుతుంది, అలాగే పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ కూడా యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ ఏరియాలో చాలా వరకు కూడా పిల్లలు ఒక 15 సంవత్సరాల పైన పిల్లలందరూ చాలా వరకు కూడా ఇక్కడ గంజాయికి అలవాటు పడిపోయి చాలామంది తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ముందు ఎప్పుడు కూడా లేదు ఈ రకంగా. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి చిన్న పిల్లోళ్ళు కూడా గంజాయికి అలవాటు అయిపోయి ఎంతగా అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతుంటే చాలా బాధేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. యువత అనేది ఒక భవిష్యత్తుకి యువత వల్లనే ఒక రాబోయే రోజుల్లో వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి యువతని ఈ రకంగా వాళ్ళని ఈ
మాఫియాలకి ఈ గంజాయిలకు అలవాటు చేసి వాళ్ళ భవిష్యత్తుని ఇలా చేస్తే మనం రాబోయే రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి అనేది ఉంటుందని కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, స్మగ్లర్లకి ఈరోజు ఎమ్మెల్యే సీట్లు వచ్చి ప్రోత్సహిస్తూ బీసీలని, ఎస్సీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరినీ అణచివేస్తూ ఈరోజు ఎవ్వరికీ కూడా విలువ లేకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా, ముఖ్యంగా బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఏ విధంగా విలువ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి ముందు తీసుకెళ్తున్నారు కూడా తెలియజేస్తున్నాము. ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యం వస్తుంది. వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే చెప్తున్నారు, మేమే సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాము అని. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్. ఇప్పుడే ఇక్కడ వెంగళరావు కాలనీలో ఇల్లు తిరుగుతున్నాం. రా కదలేరా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ప్రజలందరూ ఏమేమి చెప్పారో వాటినంతా మేము ఆలకించాం. వీటన్నిటిపైన మా ప్రభుత్వం వచ్చినాక కొన్ని చర్యలు తీసుకొని కాలువలు నీటి సమస్య పైన ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ పరిష్కరించడానికి పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక చర్యలు తీసుకోవడానికి మాట ఇచ్చినామని చెప్తున్నాం.